Hi students, last video lo manam what is an industry, what are various types of industries ane అంశం పైన మనం విషయాలు తెలుసుకున్నాం. ఓకే, ఇండస్ట్రీలో మనము జెనెటిక్ ఇండస్ట్రీ, ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనే వివిధ రకాల ఇండస్ట్రీస్ గురించి తెలుసుకున్నాం. సో ఇండస్ట్రీలో వస్తువులు ఉత్పత్తి చేసిన తర్వాత వాటిని పబ్లిక్ కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు? వినియోగిస్తారు, కన్జంప్షన్ అన్నమాట. సో ఇప్పుడు మనం కామర్స్ అనే ఇంపార్టెంట్ అంశం గురించి తెలుసుకుంటున్నాం. మీరందరూ కూడా బ్యాచులర్ ఆఫ్ కామర్స్. కామర్స్ అంటే మనకు ఇండస్ట్రీతో సంబంధం ఉండదు, కేవలం డిస్ట్రిబ్యూషన్ తోనే సంబంధం ఉంటుంది. అంటే we carry the goods from the place of production to the place of consumption. మన విధి అంతా కూడాను ఒక కామర్స్ స్టూడెంట్ గా మనం ఏం చేస్తామంటే పరిశ్రమ నుంచి తెచ్చిన సరుకును ప్రజలకు చేరేలాగా చేస్తాం. వాటిని మనం రాసుకుంటాం, అకౌంటింగ్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మీరు కామర్స్ అంటే ఏంటి, కామర్స్ అనేది మరి అందులో రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ట్రేడ్ అని, ఇంకోటి ఎయిడ్స్ టు ట్రేడ్ అని. ట్రేడ్ లో మళ్ళీ వివిధ రకాల ట్రేడ్స్ ఉన్నాయి, వాటి మీనింగ్స్. ఈ ట్రేడ్ కు సహాయంగా ఉండే సహాయకాలు ఎయిడ్స్ టు ట్రేడ్. ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. మరొకసారి మీరు ఏమైనా పొరపాటున సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్. ఎందుకంటే 40% విద్యార్థులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే మీరు వీడియో చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దానివల్ల ఉపయోగం ఏంటంటే ఎన్నో ముఖ్యమైన వీడియోలు మీకు లభ్యమవుతాయి. ఆటోమేటిక్ గా మీకు డిఫాల్ట్ గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే ఏదైతే తాజాగా మీకు అప్లోడ్ చేయబడుతుందో అవి వస్తాయి, అంతకు ముందు కూడా వస్తాయి మీ ఛానల్ కు. అది ముఖ్యమైన గమనిక మీకు. నౌ వి షల్ గో టు know the commerce. Okay students, in this video we are going to discuss about commerce. Commerce ante vanijyam. Commerce ante vanijyam. Commerce refers to all those activities which are necessary to bring goods and services from the place of their origin, ante from the place of their production to the place of their consumption. వస్తువులు మరియు సేవలను వాటి మూలం అంటే అర్థం ఇండస్ట్రీ అని అర్థం. ఇండస్ట్రీ పరిశ్రమ నుండి వినియోగ ప్రదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని కార్యకలాపాలను వాణిజ్యం సూచిస్తుంది. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద ప్లేస్ ఆఫ్ కన్జంప్షన్ ఇస్ కాల్డ్ కామర్స్. ఇది చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్. కామర్స్ అంటే ఏంటి అని మీకే తెలియకపోతే ఇంకా బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది? కాబట్టి కామర్స్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ ప్రొడక్షన్ టు ద ప్లేస్ ఆఫ్ కన్జంప్షన్. ఉత్పత్తి అయిన స్థలం నుంచి వినియోగించే స్థలానికి చేరవేసే ప్రతి పనిని కామర్స్ అంటారు. అందులో భాగంగా రెండు పనులు ఉంటాయి ముఖ్యమైనవి. ఒకటి ట్రేడ్, వర్తకం. ట్రేడ్ అంటే వర్తకం. తర్వాత ఎయిడ్స్ టు ట్రేడ్, వర్తక సహాయకాలు. సహాయకాలు. ఓకేనా? సో ట్రేడ్ అంటే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్. బై అండ్ సెల్, కొంటాం అమ్ముతాం. సో ఇది వస్తువుల కొనుగోలు మరియు అమ్మకానికి సంబంధించినది. ఓకేనా? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రేడ్ ఈస్ రిలేటెడ్ టు ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్. ట్రేడ్ మే బి క్లాసిఫైడ్ ఇంటూ, సో వర్తకం, ట్రేడ్, వర్తకము. మళ్ళీ ఇక్కడ ఇంటర్నల్ ట్రేడ్, అంతర్గత వర్తకం, ఎక్స్టర్నల్ ట్రేడ్, బాహ్య వర్తకం లేదా బహిర్గత వర్తకం, హోల్సేల్ ట్రేడ్, టోకు వర్తకం, రిటైల్ ట్రేడ్, చిల్లర వర్తకం. ఇట్లా 4 రకాలుగా డివైడ్ చేయబడింది. ఓకేనా? ఇంటర్నల్ ట్రేడ్ అంటే ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఇన్సైడ్ ద కంట్రీ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ ట్రేడ్. మన దేశంలోనే వస్తువులను కొనుగోలు చేసి అమ్మడానికి సంబంధించింది.
అంటే ఎగ్జాంపుల్ మనం ఇండియా ఎగ్జాంపుల్ గా తీసుకున్నప్పుడు దేశంలోని వస్తువులు కొనుగోలు మరియు అమ్మకాన్ని అంతర్గత వర్తకం అంటారు మన దేశంలోనే. ఓకే, సో డియర్ స్టూడెంట్స్, ఈ అంతర్గత వర్తకం మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయబడింది. అది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో రైట్, ఈ అంతర్గత వర్తకం. సో డియర్ స్టూడెంట్స్, ఈ అంతర్గత వర్తకం 3 రకాలుగా విభజించబడింది. ఒకటి స్థానిక వర్తకం, లోకల్ ట్రేడ్. తర్వాత రాష్ట్ర వర్తకం, స్టేట్ ట్రేడ్. అంతర్రాష్ట్ర వర్తకం, ఇంటర్ స్టేట్ లేదా నేషనల్ అని అంటాము, అంటే రాష్ట్రాల మధ్య. లోకల్, ఓకే, లోకల్ ట్రేడ్ అంటే పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ ఈజ్ మేడ్ ఇన్ ఏ స్పెసిఫైడ్ ఏరియా. అనంతపూర్ ఉంది, అనంతపూర్ ఏరియా చుట్టుపక్కల వచ్చి మనం అనంతపూర్లో అమ్ముకోవడానికి సంబంధించింది. అంటే గ్రామాలు ఉన్నాయి, రాచానపల్లి ఉంది, ఓకేనా, సిండికేట్ నగర్ ఉంది, ఇక్కడ కూరగానపల్లి, ఇక్కడ బుక్కరాయ సముద్రం, ఇట్లా నారాయణపురం, ఓకే, ఇట్లా పల్లెలు ఉన్నాయి. ఆ పల్లెల నుంచి వ్యవసాయదారులు ఏం చేస్తారు, పంట పండించి ఇక్కడ వచ్చి అమ్ముకుంటాం. సో ఈ ఏరియాలోనే సరుకులు ఉత్పత్తి చేస్తాము, అమ్ముతాము. అది లోకల్ ట్రేడ్ అంటే. స్టేట్ ట్రేడ్ అంటే మన జిల్లా నుంచి వేరే జిల్లాలకు. సో వస్తువులు కొనుగోలు మరియు అమ్మకం నిర్దిష్ట ప్రాంతంలో జరుగుతుంది, లోకల్ ట్రేడ్. స్టేట్ ట్రేడ్ అంటే రాష్ట్ర వర్తకం, వస్తువులు కొనుగోలు మరియు అమ్మకం రాష్ట్ర సరిహద్దులు, అంటే డిస్ట్రిక్ట్ అన్నమాట. అంటే అనంతపూర్ నుంచి కర్నూలు, అనంతపూర్ నుంచి తర్వాత అనంతపూర్ నుంచి నెక్స్ట్ నెల్లూరు, ఇట్లా విత్ ఇన్, అంటే డిస్ట్రిక్ట్ల మధ్య, జిల్లాల మధ్య, అంతర్జిల్లా అని చెప్పుకోవచ్చు స్టేట్ అంటే. ఓకేనా, రాష్ట్ర సరిహద్దులు అంటే విత్ ఇన్ ద స్టేట్ అన్నమాట. రాష్ట్ర సరిహద్దుల మధ్య జరిగే వర్తకాన్ని మనం స్టేట్ ట్రేడ్ అంటాము. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటే రాష్ట్రాల మధ్య, అంటే జాతీయ సరిహద్దులు, వేరే దేశం కాకుండా మన దేశంలోనే ఏపీ నుంచి తెలంగాణ, ఏపీ నుంచి మహారాష్ట్ర, ఏపీ నుంచి ఒరిస్సా, ఏపీ నుంచి కర్ణాటక, ఇట్లా రాష్ట్రాల మధ్య జరిగే వర్తకాన్ని మనం ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటారు. సో ద పర్చేజ్ అండ్ సేల్ ఆఫ్ గూడ్స్ విత్ ఇన్ ద నేషనల్ బౌండరీస్ ఇస్ కాల్డ్ ఇంటర్ స్టేట్ ట్రేడ్. జాతీయ సరిహద్దులలో వస్తువుల కొనుగోలు మరియు అమ్మకాలను అంతర్రాష్ట్ర వర్తకం అంటారు. ఓకే స్టూడెంట్స్, ఓకే నెక్స్ట్, ఇక డియర్ స్టూడెంట్స్, ఎక్స్టర్నల్ ట్రేడ్, బహిర్గత వర్తకం లేదా బాహ్య వర్తకం. 2 దేశాల మధ్య వర్తకాన్ని జరిగినప్పుడు దానిని విదేశీ వర్తకం, దీనినే బాహ్య వర్తకం అని కూడా అంటారు. ఇది 2 రకాలుగా విభజించబడింది. ఓకే, ఒకటి దిగుమతి వర్తకం, ఎగుమతి వర్తకం. సో ఇంకొకటి కూడా ఉంది, మారు వర్తకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మారు వర్తకం చూద్దాం. మారు వర్తకం అంటే ఇక్కడ ఈ రెండింటిని కలిసినప్పుడు అది మారు వర్తకం అవుతుంది. అది వివరిద్దాం. When trade takes place between 2 countries, it is called foreign trade. 2 దేశాల మధ్య వర్తకం, కొనుగోలు అమ్మకాలు జరిగితే దాన్నే విదేశీ వర్తకం అని అంటారు. ఓకే, విదేశీ వర్తకం అని అంటాము. దీనినే బాహ్య వర్తకం అని కూడా అంటారు. దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఇది 2 రకాలుగా విభజించబడింది. ఇంపోర్ట్ ట్రేడ్, దిగుమతి వర్తకం. ఇది ఇండియా, ఆల్రెడీ చెప్పా మీకు. యుఎస్ఏ నుంచి ఇండియాకి తెచ్చుకుంటే దించుకుంటాం, ఓకేనా. సో దిగుమతి వర్తకం. ఓకే, ఎగుమతి వర్తకం అంటే మనము శ్రీలంక ఉంటుంది, ఎక్స్పోర్ట్ చేస్తాం ఇండియాలో ఉండే వస్తువులు, ఉత్పత్తి అయిన వస్తువులని. సో ఇంపోర్ట్ గూడ్స్, వెన్ గూడ్స్ ఆర్ పర్చేజ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీస్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంపోర్ట్ ట్రేడ్. మనము అమెరికా నుంచి సరుకులు కొనుగోలు చేస్తే అది ఇంపోర్ట్ ట్రేడ్. When goods are sold and sent out to other countries, it is called export trade. మనం మన దేశం నుంచి వేరే దేశాలకు సరుకు అమ్మితే అది ఎక్స్పోర్ట్ ట్రేడ్. సో బయట దేశాల నుండి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు దాన్ని దిగుమతి వర్తకం అంటాము. వస్తువులను విక్రయించి ఇతర దేశాలకు పంపినప్పుడు దాన్ని ఎగుమతి వర్తకం అంటాం. అంటే ఇతర దేశాలకు వస్తువులను విక్రయిస్తే దానినే ఎగుమతి వర్తకం అంటారు. ఓకే స్టూడెంట్స్, సో ఇక దీంట్లోనే మనము ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎంట్రీ
పోర్ట్. ఎంట్రీ పోర్ట్ ఒక దేశం నుంచి సరుకు కొనుగోలు చేసి మరొక దేశానికి అమ్మితే అదే ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. సో బై అంటే ఇంగ్లీష్ లో మనం చెప్పుకోవాలి అనుకుంటే దీనికి సింపుల్ గా ఎంట్రీ పోర్ట్ ట్రేడ్ ఇక్కడ రాసుకుందాం. మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంగ్లీష్ లో రాస్తాను. బయింగ్ గూడ్స్ from one country and selling goods to another country is called entry port trade. Entry port trade. సో సరుకులు ఒక దేశం నుంచి కొనుగోలు చేసి, ఓకేనా, సరుకులు ఒక దేశం నుంచి బయింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ అండ్ సెల్లింగ్ గూడ్స్ టు అనదర్ కంట్రీ ఈస్ కాల్డ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. బయింగ్ గూడ్స్ ఫ్రమ్ వన్ కంట్రీ అండ్ సెల్లింగ్ గూడ్స్ టు అనదర్ కంట్రీ ఈస్ కాల్డ్ ఎంట్రీ పోర్ట్ ట్రేడ్. అంటే ఒక దేశం నుంచి సరుకును కొనుగోలు చేసి మరొక దేశానికి సరుకు పంపితే దాన్నే మారు వర్తకం అంటాము తెలుగులో, మారు వర్తకం. ఓకే స్టూడెంట్స్, సో అవి రెండు కాకుండా మరొక ముఖ్యంగా మనము ఇది హోల్సేల్ ట్రేడ్ అనేది. ఇన్ దిస్ ట్రేడ్ వస్తువులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి చిల్లర వ్యాపారస్తులకు విక్రయిస్తాము. దాన్ని ఇంగ్లీష్ లో ఇన్ దిస్ ట్రేడ్ గూడ్స్ ఆర్ పర్చేజ్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ and are sold in to retailers. చిన్న పెద్ద మొత్తాలలో సరుకులు కొనుగోలు చేసి చిల్లరగా చిల్లర వర్తకులకు అమ్ముతాము. అది హోల్సేల్ ట్రేడ్ అంటే. టోకు వర్తకం అని అంటాము, టోకు వర్తకం. రిటైల్ ట్రేడ్ అంటే చిల్లర వర్తకం. ఈ వ్యాపారంలో వస్తువులను తుది వినియోగదారులకు అంటే డైరెక్ట్ గా మనం కన్జ్యూమర్స్ కి తక్కువ చిన్న మొత్తాలలోనే అమ్ముతాము. In this trade, goods are sold in small quantities. తక్కువ పరిమాణంలో విక్రయిస్తారు. ఎవరికి అంటే కన్జ్యూమర్స్ కి. దట్స్ ఆల్ స్టూడెంట్స్. దిస్ ఈజ్ అబౌట్ కామర్స్. సో ఇండస్ట్రీలో సరుకులు ఉత్పత్తి చేసి వాటిని ఏం చేస్తాము, ఇండస్ట్రీలో సరుకులు ఉత్పత్తి చేసిన వాటిని వివిధ రకాల వర్తకాల ద్వారా కన్జ్యూమర్లకు చేరేటట్టుగా చేస్తాం. అది ఓకే స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పేషెంట్లీ this video.